హాయ్ అండి. ఈ పుష్పాలు ఏంటో అందరికీ తెలుసు కదండి. శంఖ పుష్పాలు. ఈ పుష్పాలు దేవుడికి పెట్టచ్చండి. ఈ పుష్పాలతో టీ పెట్టుకొని తాగితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందండి. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేది చలికాలం కదండి. అప్పుడు ఈ టీతో కొంచెం అల్లం వేసుకొని, నిమ్మకాయ వేసుకొని, తేనెతో కలుపుకొని ఈ టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ముందుగా పుష్పాలను వాష్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుష్పాలన్నిటిని ఇందులో వేసుకొని బాగా ఉడికించాలి. అల్లం ముక్కలు కూడా వేస్తున్నానండి. చూడండి, కొంచెం లైట్గా బ్లూ కలర్ వచ్చినట్టుంది కదండి. దీంట్లో లెమన్ పిండినప్పుడు మనకి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కలర్ వస్తుందండి. అదేవిధంగా మనం పొద్దున్న లేస్తూనే ఇంట్లో వాళ్ళకి కాఫీ పెడుతున్నానండి. మా ఇంట్లో పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి డైలీ కాఫీ ఇవ్వాలి కాబట్టి వారి కోసం కాఫీ, నాకు మా హస్బెండ్కి కలిపి ఈ పుష్పాలతో టీ అండి. శంఖ పుష్పాల టీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చలికాలం పూట తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలుబు, దగ్గు అలాంటివి రాకుండా ఇమ్యూనిటీ పవర్ వచ్చేటట్టు చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను, చాలామంది చూసారు కూడా. అవి చాలా బాగుంటుందండి టీ అయితే. మనం హనీ కలుపుకుంటాం కాబట్టి కొంచెం తీపిగా, పుల్లగా అనిపిస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మరో పక్క పాలేమో మరుగుతున్నాయండి, ఇంకా కాఫీ కలపాలండి. వాళ్ళకైతే కాఫీ కలిపేసానండి. ఇప్పుడు మనం టీ చూద్దామండి. హాఫ్ లెమన్, వన్ టీ స్పూన్ హనీ వేసుకున్నాను. ఇప్పుడు టీని వడపోసుకున్నామండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అవుతుంది అన్నాను కదండి. మన టీ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.